తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చింది. కానీ ఆ గ్యాప్ను అలాగే కంటిన్యూ చేయకుండా గోడకు కొట్టిన బంతిరా తిరిగి రావాలనుకుంటున్నాడు చరణ్. అందుకే గేమ్ చేంజర్ ఒక్కటి రిలీజ్ అయితే చాలు, ఇక ఏడాదికి 2 చిత్రాలు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఇది నిజంగా చరణ్ ఫ్యాన్స్ కు ఉగాది కానుక అన్నట్లే లెక్క. రామ్ చరణ్ కెరీర్ లో చాలా తక్కువ సార్లు ఒక ఏడాదిలో 2 చిత్రాల్లో నటించాడు. 2013, 2014లో ఈ ప్రయోగం చేశాడు. ఆ తరువాత ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ కు దూరంగా ఉన్నాడు. 2013లో నాయక్, బాలీవుడ్ మూవీ తుఫాన్ రిలీజ్ అయ్యాయి. 2014లో ఎవడు, గోవిందుడు అందరివాడేలే విడుదలయ్యాయి. మళ్లీ ఇలాంటి రిస్క్ ఎప్పుడూ చేయలేదు మెగా పవర్ స్టార్. 2022లో మాత్రం RRR తర్వాత చరణ్ నటించిన మరో మల్టీ స్టారర్ ఆచార్య రిలీజ్ అయింది. 2025లో మరోసారి బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ప్లాన్ చేస్తున్నాడు చరణ్. వచ్చే వేసవికి బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని విడుదల చేస్తాడట. అలాగే ఈ రెండుకు అంటే 2025 క్రిస్మస్ కు సుకుమార్ మేకింగ్ లో తెరకెక్కే చిత్రాన్ని రిలీజ్ చేస్తాడట. వచ్చే ఏడాది చరణ్ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ కావాలి అంటే ఈ ఏడాది గేమ్ చేంజర్ రిలీజ్ కావాలి. మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి.